అయితే ఆమె రాసినటువంటి ఉత్తరము బయటికి రావటము ఇప్పుడు మీడియాలో చాలా ఉధృతిగా దాని గురించి జరుగుతూ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కవిత గారి జాతక ప్రకారముగా మొట్టమొదట చెప్పాల్సి వస్తే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ప్రతి వాళ్ళ జాతకములోనూ ఏదో ఒక కారణము చేత వాళ్ళ జీవితం మలుపు తిరగటం అనేటువంటిది ఉంటుంది. ఆనాడు కేసీఆర్ గారు తెలుగుదేశము పార్టీలో ఉన్నప్పుడు ఉన్నంతకాలము ఉండి బయటికి వచ్చి ఒక పార్టీ అనేటువంటిది పెట్టడానికి ఏ రకమైనటువంటి గ్రహస్థితులు అవి ఉన్నాయో సహజముగా తండ్రికి అతి ప్రీతిపాత్రమైనటువంటిది ఎక్కడైనా తండ్రికి కూతురు మీద చాలా ప్రేమ ఉంటుంది. ఇది లోక సహజం. కొంత అవే పుణికి పుచ్చుకొని ఉండేటువంటి గ్రహస్థితులు ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు కవిత గారి యొక్క జాతకములో కూడా అటువంటి మలుపు తిరగబోతుంది అనేటువంటిది చెప్పక తప్పదు. ఎందుకంటే జాతకము ముఖ్యం ఎవరి జీవితంలోనైనా. వాళ్ళ హారోస్కోప్ వాళ్ళది ఎలా ఉంది అంటే ఆమెది ఒక మలుపు తిప్పబోయేటువంటిది అనే చెప్పవచ్చును. అసలు పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే ఎవరైనా చేతులారా చేసుకునేటువంటి పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గనక కేసీఆర్ గారికి కొంచెం ఈయన యొక్క ఇది మాట విని సరే అని సర్దుకొని ఆయనకు కావాల్సినటువంటి ఇది చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. అంటే దానివల్ల ఏమైంది, ఒక రకంగా పలకకపోవడం వలన తెలుగుదేశం పార్టీకి నష్టం, ఒక రకంగా తెలంగాణకు యోగము రెండు వస్తాయి. ఎప్పుడైనా ఒక చోట నష్టం జరిగితే ఇంకో చోట యోగం అనేది ఉంటుంది. మనము జాతక విశ్లేషణ అనేటువంటిది చేసుకుంటే మాత్రము ఆగస్టు నెలలో ఒక పెను దుమారము అనేటువంటిది రాబోతూ ఉంది. మామూలుగా గ్రహస్థితుల వల్ల జాతక పరిస్థితుల వల్ల అంటే కవిత గారి ఒక్కరి వల్లనే అని నేను అనను. కానీ మనకు ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము 6 పాపగ్రహాలు 3 మాత్రమే శుభగ్రహాలు అనేటువంటివి ఉండేదాని వలన అందులోనూ మీనములో షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పాటు అయినటువంటి దాని వల్లను అక్కడ రాహువుతో ఎప్పుడైతే గ్రహాలన్నీ ఉన్నాయో కొంతమందికి ఆ గ్రహాలన్నీ వీక్ అయిపోయి నీచత్వము భంగమై రాజయోగము పడుతుంది అని మేము జాతక విశ్లేషణ చేస్తూ ఉంటాం సహజముగా. ఎటువంటి వాళ్లకు కొంతమందికి ఇబ్బందులు, కొంతమందికి యోగాలు కూడా. ఆ యోగములో భాగంగానే కవిత గారి యొక్క జాతకము మలుపు తిరగబోతుంది అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. ఇటువంటివన్నీ ఎందుకు వస్తాయి అంటే కవిత గారు రాసింది ఉత్తరము తండ్రికి. మరి రాజకీయ వ్యూహ చతురుడు తెలంగాణ అనేటువంటిది తీసుకురావటానికి స్వాతంత్ర్యము రావటానికి గాంధీ మహాత్ముడు ఎంత ప్రాధాన్యత ఉండెనో ఒక రకంగా కేసీఆర్ గారు ఈ ఉద్యమాలతో కూడినటువంటి వాళ్ళందరి సహకారము చేత ఎవరూ ఏ ఒక్కరూ తేలేరు. అందరి సహకారం, ఉద్యమకారుల యొక్క సహకారము లేకుండా ఎవరేం చేయలేరు. కానీ ఉద్యమకారులకు అందరికీ కూడా తాను నాయకుడై ముందు ఉండి నడిపించి తీసుకురావటములో ఆయన సక్సెస్ అయ్యారు. మరి ఇంత వ్యూహ చరిత్ర వ్యూహ చతురత అన్నీ ఉన్నటువంటి వ్యక్తి కవిత గారు రాసినటువంటి లెటర్ మీద వెంటనే స్పందన తీసుకొని ఉంటే బాగుండేది. బయటికి వచ్చి ఇంత వ్యవహారము జరిగి ఇంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కాకుండా అనేటువంటిది ఎవరైనా చెప్తాం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే మేము అనలిస్టులం కాదు, జాతకం ఏమిటి అని చెప్పగలిగినటువంటి వాళ్ళం. అయితే ఒక్కొక్కసారి బుద్ధి కర్మానుసారిణి అని మనం చెప్పుకుంటాం. అక్కడ ఉండేటువంటి గ్రహస్థితులు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఉండేదాని వలన దాని తర్వాత జరుగుతూ ఉండేటువంటి గ్రహస్థితులు కావచ్చు,
కేసీఆర్ గారి యొక్క జాతకము ప్రకారముగా కావచ్చు, ఆయన ఇంత దూరం రాదు అనేటువంటి భావనతో కాస్త పెడచెవిన పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఆ గ్రహాలు అలా చేస్తాయి. దాని మీద దృష్టిని మళ్ళకుండా చేసేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి దానివల్లనే ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. ఏది ఏమైనా ఇది ఇంకా చాలా ఉధృతిగా పెరిగేటువంటి అవకాశమే ఉంది తప్ప తగ్గుతుంది అని అనటానికి అవకాశము ఉండే పరిస్థితి లేదు. ఇది ఎందుకు అంటే ఈ పాటికే సర్దుకొని ఉండాల్సింది. అసలు ఉత్తరము రాయాల్సినటువంటి పరిస్థితి ఏమిటి? దగ్గరికి వెళ్ళవచ్చు కదా అంటే ఎవరు రానియటము లేదు, ఎవరు ఆంక్షలు పెడుతున్నారు, ఇలాంటి సందేహాలన్నీ కూడా వస్తాయి. రానివ్వకపోతే కదా పోనీ ఫోన్లో మాట్లాడవచ్చు, ఫోను తివ్వకపోతే కదా ఫోన్లో మాట్లాడదామన్నా కుదరకపోయి ఉండొచ్చా, లేకపోతే రానివ్వలేదా, లేదా మాట్లాడే అవకాశము ఇవ్వలేదా అక్కడ చుట్టూ ఉండేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి. మరి ఇవన్నీ ఏమి ధోరణి కల్పిస్తాయి? కన్న కూతురు ఉత్తరము లేకపోతే వాట్సప్పుల్లోనూ దేనికి సమాధానము రాకపోయేటప్పటికి కదా బయటికి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలా వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవస్థ, ఈ పరిస్థితి ఎవరు కల్పించినట్టు? మరి వీళ్ళందరికీ తెలియక కాదు కదా. అలా ఉన్నప్పుడు ప్రజలకు అనేక రకాల అనుమానాలు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆమె ఒకవేళ పార్టీ పెడుతుందా, పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా, ఏమిటి పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా, పార్టీ పెడుతుందా అనేటువంటి దానికి ఆమె తీసుకునే నిర్ణయాలు ఉంటాయి తప్పకుండా. ఆ పార్టీ పెట్టిన సందర్భాన్ని బట్టి ఏమిటనేది చెప్తాము. అయితే ఏది ఏమైనా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి దాంట్లో చీలిక అనేటువంటిదైతే వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు కదా. ఇది ఏమిటి అంటే గ్రహస్థితులు, నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులు. దేనివల్ల 6 గ్రహాలు పాపగ్రహాలు అన్నప్పుడు ఇప్పుడు ఇంటి మనము కాంపౌండ్ కట్టుకోవడం ఒకటే గొప్ప కాదు. కాంపౌండ్ వాల్ ఉంది కదా మనకేమీ కాదులే అని అనుకుంటే కాదు. కాంపౌండ్ వాల్ను చుట్టూ ఎప్పటికప్పుడు మనము అది ఏమైనా బీటలు వారిందా, ఎవరైనా వచ్చి రంధ్రాలు పెడుతున్నారా, ఏమిటి అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోవటానికే చుట్టూ మనము కొంతమందిని కాపలాదారులు పెట్టుకుంటాం, సెక్యూరిటీ గార్డులు లాంటి వాళ్ళను. అంటే ప్రతిదీ చుట్టూ గమనించేదానికి. కాంపౌండ్ వాళ్ళు భద్రంగా ఉంటే ఇల్లు బాగుంటుంది. కాంపౌండ్ వాళ్ళకు బీటలు వారింది అంటే ఏ క్షణమైనా మనకు ఇబ్బందులు లోపలికి చొరబడే అవకాశం ఉంటుంది అనేది ఇది జగమెరిగిన సత్యం, ఎవరికి తెలియదు. కనుక ఈమె జాతకము ప్రకారముగా యోగము ఈ సంవత్సరము పాపగ్రహాలు 6, 3 గ్రహాలు మాత్రమే యోగవంతమైనటివి ఉండేటువంటి దాని వలన బీఆర్ఎస్ అనేటువంటి యొక్క దాని ప్రకారముగా తీసుకున్న పార్టీ అధ్యక్షుడి యొక్క జాతకము ప్రకారముగా చూసిన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయని స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా దీన్ని మేము సహజముగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి సమన్వయము చేసుకొని జాగ్రత్త పడతారు అనేటువంటి భావనతో తెలియజెప్పేటువంటి బాధ్యతే తప్ప మాకు రాజకీయాలతో మాకు ఎలాంటి సంబంధము ఉండదు. అందరూ బాగుండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్తూ ఉండేటువంటి వాళ్ళము, లోకమంతా కూడా బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళము. కాబట్టి జాతక విశ్లేషణ అనేటువంటిది వచ్చినప్పుడు కవిత గారికి చాలా యోగవంతముగా ఉధృతిగా కొంత దుందుడుకుగా ముందుకు వెళ్ళేటువంటి యోగము ఉన్నది అనేటువంటిదైతే తెలియజేస్తున్నాం. మాకేమిటి, మాకు అందరూ ఒకటే కదా. ఆ సందర్భము సమయము వచ్చినప్పుడు వాటి గురించి అడిగినప్పుడు పూర్తి వివరణాత్మకమైనటువంటి ఇది చెప్పాలి కాబట్టి తెలియచేయటం.
ఎందుకంటే మౌనము అనేటువంటిది పెద్దలు ఎప్పుడైతే ఊరికే ఉంటారో ఏమీ మాట్లాడకుండా, ఈ బాధ యువతలి వాళ్ళల్లో చెప్పాల్సినటువంటిది చెప్పే సమయము వినాలి, విని సమన్వయము చేసుకోవాల్సినటువంటి అవసరము అనేటువంటిది అవతలి వాళ్లకు ఉండాలి. లేకపోతే రాజకీయం అనేటువంటిదే కాదు, సమాజములో ఎవరైనా సరే సమాజంలో ఒక గుర్తింపు అనేటువంటిది వచ్చిన వాళ్ళందరూ కూడా గాజు మేడల్లో జీవితం గడుపుతున్నట్టే కదా. ఆ గాజు మేడల్లో మనం నిరంతరము అద్భుతముగా యోగవంతముగా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎవరి నుంచి కూడా ఇది మన గాజు మేడకు తగలకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందున మన ఇంట్లో వాళ్ళే ముఖ్యముగా ఎదురై మాట్లాడుతున్నారు అన్నప్పుడు వెంటనే సర్దుకోవాల్సినటువంటి అవసరము ఉంది. వీడేం చేస్తాడు, వాళ్ళు ఏం చేస్తారు, ఆమె ఏం చేస్తుందిలే, ఆమె స్థాయికి నన్ను ఎదిరించేదా అని ఇట్లాంటివి అనుకున్నప్పుడు ఇక్కడ స్థాయితో పని లేదు. అందరూ సమాజం ఇది, ఇక్కడ స్థాయి కాదు కావాల్సింది. సమాజములో అందరూ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నట్టే మీ పిల్లలను, మీ వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళను అందరినీ అభిమానిస్తారు సమాజంలో గొప్పతనం అనేటువంటిది వచ్చిన తర్వాత. కనుక వాళ్ళు పక్కకు పోయినప్పుడు వాళ్ళని అనుసరించే వాళ్ళు కూడా ఉంటారు కదా, అది మీకే నష్టము కదా. నష్టము మనము చేతులారా చేసుకొని మన వాళ్ళే మనకి ఇబ్బంది పెట్టారు అని తర్వాత బాధపడేటువంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదు. ఎంత గొప్పవాళ్ళైనా గొప్పవాళ్ళు అనేటువంటి వాళ్లకు ఎవరికీ ఇటువంటివి రారాదు. అంటే విమర్శించేటువంటి స్థాయి వరకు పోయేదాకా మనమే చేతులారా చేసుకొని ఈరోజు అందరికీ బయటపడిపోయి ఎవరెవరితోనో సమాధానాలు ఇప్పించేటువంటి పరిస్థితి రాకూడదు ఎవరికి కూడా. మనము చెబితే ఆగిపో అంటే ఆగిపోయేటువంటి వాళ్ళను పిలిచి నువ్వు ఆగిపో, నీకెందుకు, నేనున్నాను అని అంటే అయిపోయింది కదా. అది ఎందుకు చేయలేకపోయారో అది వాళ్ళ ఆత్మవిమర్శకు చేసుకోవాల్సిన అవసరం. అందుకని ఇది జాతకము అనేటువంటి దాని రీత్యా మాట్లాడుతున్నదే తప్ప ఇంకొకటి కాదు అనేటువంటిది స్పష్టం. ఏది ఏమైనా బీఆర్ఎస్ అనేటువంటిది ఇంకా నేను చెబుతున్నాను ఖచ్చితముగా. మామూలుగా ఈ ఎప్పుడైతే ఆగస్టు నెల అనేటువంటిదైతే ఉన్నదో రాజకీయపరముగా కొంత ఒడిదుడుకులు అనేటువంటిది మామూలుగా మీడియా ద్వారా తెలుస్తాయి గాక. ఎందుకంటే అప్పుడున్న గ్రహస్థితులు ఈ సంవత్సరము ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగాను ఇది పంచాంగము చెబుతున్నప్పుడే చెప్పాం. బహుశా ఇలా ఈ సమయంలో కొంత ఒడిదుడుకులు రావచ్చు ఏ ప్రకారంగా ఏ రీతిన అనేటువంటిది మీకు తెలుస్తుంది గాక. జయోస్తు.